మరి రాష్ట్రం అంతటా పోలీస్ వ్యవస్థ వైసీపీకి ఉన్నారు అని అంటే మరి ఇప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ మరి టీడీపీ చెప్పిన వర్కులు అంటే గవర్నమెంట్ వర్క్ లో ఉండాలి కదా, మరి అలా ఎటు తిరిగినా వాళ్లే కదా. లేదండి, మీరు అసలు బయటికి వేసి చూడండి. ఇవాళ నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మంటే నేనేం జైలుకి వెళ్ళాల్సిందే. అంతే. తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పాడు. మేము ఎక్కడైనా సరే వైసీపీ లాగా వల్గర్లా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు మాకు తెలియదండి. అంటే వైసీపీ వల్గర్గా కొట్టుకుందా? అంతే అండి. ఎలా కొట్టుకున్నారు? ఎక్కడ పెట్టినా వాళ్ళ భాష ఏంటండి అసలు? ఇప్పుడు 75 సంవత్సరాలు పెద్ద మనిషి మీద వాళ్ళు మాట్లాడే భాష కరెక్ట్ అని ఎవరైనా అధినాయకుడు ప్రోత్సహించడం, కొడాలని ఏం మాట్లాడండి అసలు మాకు నోటితో చెప్పాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా మాట్లాడారు అంటే అది చూడడానికి కూడా ఇబ్బంది కలిగే విధంగానా? ఏమండి, ఒక 2 years క్రితం మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూర్చోడానికి. సరదాగా మాట్లాడుకుంటాం, బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా బావ వాళ్ళ అబ్బాయి వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. టీవీ పెట్టి న్యూస్ పెడితే కొడాలని రాగల టీవీ ఆపండి. ఎందుకు? ఏంటంటే ఆ తిట్లని పిల్లలు కూడా అటు నేర్చుకుంటారు, చెడిపోతారు, పిల్లలు టీవీ చూడకూడదు. జనరల్గా గతంలో ఏం చెప్పారంటే డైలీ 1 గంట న్యూస్ చూస్తే అన్నీ తెలిసిద్ది, జనరల్ నాలెడ్జ్ వచ్చింది అనేవాళ్ళు. అలా మీరు తప్పు చెప్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ మనకు సమావేశాలు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు. నేను చెప్పేదేనండి, చిన్నపిల్లలకి టీవీ చూపించాలన్నా కూడా భయపడ్డారు ఇళ్ళలో వాళ్ళు. భయపడ్డారు ఎందుకంటే అవి వస్తాయని. ఆ బూతులు నేర్చుకుంటారు. ఇప్పుడు పెట్టుకుంటున్నారా? మరి ఇప్పుడు హ్యాపీగా పెట్టుకోవచ్చండి. మీరు చూడండి, కొడాలి నాని అతనున్నాడు, పేర్ని నాని గారు, 3 feet పేరు నాని గారు, కొడాలి నాని గారు, ఆ వంశీ గారు మాట్లాడినట్టు ఎవరిని అంత వల్గర్ లాంగ్వేజ్ మీకు 7 నెలలు ఎవరిని ఒక్కరు మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాట్లాడితే మా నాయకుడు ఊరుకోడు. ఒక టంగ్ కూడా అంత కూడా స్లిప్ అవ్వకూడదు. అంటే కొన్ని స్లిప్ అవుతారండి రాజకీయాల్లో ఉన్న. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు అండి. క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మీ పార్టీ వాళ్ళు ఏదైనా రాంగ్ మిస్టేక్ పెద్ద చేశారు, అలాంటప్పుడు మీ క్రమశిక్షణ ఊరుకోరు. క్రమశిక్షణ చర్యలు ఉంటుంది, మాది క్రమశిక్షణ విభాగం ఉంటుంది, మా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఇవి కూడా ఉంటాయా? క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. మీకు ప్రతి ఒక్క నాయకులకి అక్కడ మీటింగ్, క్లాసెస్, క్రమశిక్షణ ఎలా ఉండాలనేది ఉంటుంది. క్రమశిక్షణ సంఘం ఉంటుంది. క్రమశిక్షణ సంఘం మనం తప్పు చేస్తే ఏ చర్య తీసుకోవడానికైనా వెనకాడరు. తెలుగుదేశం పార్టీ అంటే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణతో నడవాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ గారు కూడా ఈవెన్ లోకేష్ గారు అయినా క్రమశిక్షణగానే నడుస్తారు. చూసుకోండి మీరు, ఎక్కడ క్రమశిక్షణ తప్పి అసాంఘికంగా ఏది పడితే అది మాట్లాడటం ఎప్పుడైనా లోకేష్ గారు చరిత్రలో చూశారు? దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఇంకొకటి, మీరు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీ టీఎన్ఎస్ఎఫ్ ద్వారా మరి పార్టీకి మెయిన్ వైస్ ప్రెసిడెంట్ కూడా, యువతకి ఏంటి మార్గం? నమ్మకం ఉందా లోకేష్ గారు యువతకి మార్గం 100 రోజుల్లో ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు అని? 100 రోజులు అయిపోయి 200 రోజులు కూడా దాటేసింది కదా, మరి ఈ బాధ్యత ఎంతవరకు వచ్చింది? లోకేష్ గారిని పూర్తిగా నమ్మింది ఫస్ట్ యువతేనా? ఎందుకు? ఫస్ట్ యువత ఎవరైతే మాకు ఇతనైతే ఒక పెద్దన్నలా సరిపోతాడని యువత అందరూ ఫస్ట్ భుజానికి ఎత్తుకున్నారు. యువత అందరూ ఆల్ కమ్యూనిటీస్, ఇక్కడ నేను కమ్యూనిటీస్ గురించి మొత్తం ఒకటే కమ్యూనిటీ అండి, యువత కమ్యూనిటీ. యువత కమ్యూనిటీ అంటే ఇందులో ఏ కమ్యూనిటీ ఏం లేవు, యువతే ఒక కమ్యూనిటీ. అందరూ ఇతనైతే మనకు పెద్దన్నలా సరిపోతాడని యువత అందరు కలిపి ఎత్తుకున్నారు. చెప్తానండి. అందుకే లోకేష్ అన్న పాదయాత్ర పేరు కూడా యువగలం, అంటే యువకుల కోసం గలం విప్పటం అని పెట్టుకున్నారు లోకేష్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు గారు మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టారు? బాబు గారు సచివాలయంలో పెట్టినట్టు డిఎస్సి మీద పెట్టారు. అవును, డిఎస్సి మీద పెట్టారు. ఇచ్చిన మాట ఫస్ట్ అదే ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం దాని మీదే పెట్టారు. యువత కోసమేగా. మీకు ఇవాళ లోకేష్ గారు
అతి త్వరలో 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు కనీసం ఆంధ్రాలో 1 లక్ష నుంచి 1.5 మంది యువతను ప్లేస్ చేయబోతున్నారు. నిజమా? ఏంటి అంత కాన్ఫిడెంట్? అంటే నీకు ఇవాళ దావాస్ వెళ్ళారు. దావాస్ వెళ్ళి ఏం చేశారు? కంపెనీలతో మాట్లాడారు. అక్కడ పెట్టుబడిదారులు తీసుకొస్తారు ఇక్కడికి. తర్వాత ఏదైతే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ సైకో నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మళ్ళీ కంపెనీలు రిటర్న్ వచ్చేలాగా మేము ఉన్నాము అనే ఒక్కటే హామీ, ఇంక 2 హామీ ఏం లేదు. మీకు ప్రశాంతంగా వెళ్ళిపోతున్న రాష్ట్రంలో లాస్ట్ 5 ఏళ్ళు కనుక ఆ నరకాసుడు కనుక ఇబ్బంది పెట్టకపోతే, అంటే అతను ఏమి అభివృద్ధి చేయాల్సిన అవసరంలా, ఉన్న కంపెనీలు తరిగి కొట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే ఇవాళ మనకి ఇంకా ఈజీగా వచ్చే ఆ కంపెనీలు కరెక్ట్గా లేము, అందుకని పంపించేశారేమో జగన్ గారు. అసలు మన రాష్ట్రంలో అసలు ఆ కంపెనీలు కరెక్ట్గా లేవు. ఈ సన్నాసి తీసుకొచ్చింది ఒక కంపెనీ పేరు చెప్పండి. ఏం తెచ్చాడు చెప్పండి. కొన్ని తీసుకొచ్చాడు, ఒక 9-10 కొత్త కంపెనీలు తీసుకొచ్చాడు. ఏంటి అవి? గోల్డ్ మెడలు, ప్రెషియన్ మెడలు, సిల్వర్ మెడలు, ఆంధ్ర విస్కీ, ఈ కంపెనీలు ఇతను తీసుకొచ్చింది 10 కంపెనీలు తప్పి. ఈ మందులో అక్రమ ఈ పిచ్చి క్వార్టర్లో పిచ్చి మందు కంపెనీలు తప్పితే ఒక కంపెనీ చెప్పండి అతను తీసుకొచ్చింది. ఆ కంపెనీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇతను తీసుకొచ్చిన మంచి కంపెనీలు ఏంటి మేడం? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటంటే రాష్ట్రంలో యువత ఉద్యోగ భవిష్యత్తు కోసం కంపెనీలు తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మ ఒడి ఇచ్చిన తర్వాత నాన్న జేబుకు చిల్లు పెట్టాల్సిన దానికోసం కంపెనీలు తెచ్చాడు ఇతను. ఓకే, ఇంతకీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టారు కదా, ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. అయితే కార్పొరేషన్ అయితే తీయలేదు. అసలు ఇంకోటి చెబుతానండి మేడం, 2014 నుంచి 2019 దాకా ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని ఇచ్చారు? ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు? డ్రైవర్లే ఓనర్లు చేద్దాం ఎస్సీలు అని చెప్పి ఎన్ని ఇన్నోవా కార్లు. అప్పట్లో ఆనంద్ బాబు గారు కూడా మధ్యరాల మేనీ గారితో పెట్టి ఇన్నోవా కార్లు కూడా మనకి గ్రానాగార్జున పక్కన కూడా పెట్టి ఇచ్చారు. అవును, అసలు ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని ట్యాంకర్లు ఇచ్చారు? ఇప్పుడు మొన్న వైసీపీలు ఇవ్వలేదా? ఏమి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే సైకోని అడగాలండి, అది మాకెలా తెలిసింది? అంటే కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వనన్నారా, లేకపోతే ఎస్సీది లేదన్నారా? అంటే ఇతనికి ఎస్సీల మీద బీసీల మీద కపట ప్రేమ. అదేదన్నా రెడ్డి కార్పొరేషన్ అయితే ఇతను మొత్తం వాళ్ళు దోచిపెట్టేవాడు. మరి నిధులన్నీ ఎటు వెళ్ళిపోయినాయి? నిధులు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయండి. ప్యాలెస్కి వెళ్ళి యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ ఏమైపోయినాయి? ఆ నిధులు ఏమైపోయినాయి? కార్పొరేషన్ నిధులు ఏమైపోయినాయి? మరి రాష్ట్రానికి ఎందుకు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు మిగిలింది? అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఎక్కువ డబ్బులు వెళ్ళినాయి, కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళినాయి, కొన్ని భార్గవ రెడ్డికి వెళ్ళినాయి. ఒక్కటండి నేను అనేది, వాళ్ళ శాసనసభ్యులు తినాలా, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు తినాలా, వాళ్ళ మంత్రులు తినాలా, వాళ్ళు తినాలా, వాళ్ళ కింద ఉండే కేడర్ తినాలా. ఒక డౌట్ సార్, జగన్కి అయితే వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అయితే డబ్బులు వెళ్ళినాయి కదా, మరి ప్యాలెస్ అంత అవ్వచ్చు కదా, మనీ అంతా బయటపడతాయమ్మా. అంటే ప్యాలెస్ నుంచి అతను ఎక్కడ దాచిపెట్టాడు ఎవరు తెలుసు? అంటే జగన్మోహన్ రెడ్డి దాచేశారు అవి. ఓకే, అంటే ఇప్పుడు వైజాగ్లో చాలా అందంగా ఉన్న ఒక భవన్ ఉంది, రిషికొండ భవన్, అక్కడ దాచిపెట్టారంటారా? ఎక్కడ దాచిపెట్టారు ఎక్కడ తెలుసండి మనకి? జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాట్కి ఒక అధ్యక్షుడు లాంటి ప్రపంచ అవినీతి సామ్రాట్ ఏదైనా ఉంటే అది పెట్టి దాన్ని ప్రపంచ అవినీతి. ఆ సినిమా చూసాం కదండి, సింగమో అదే సూర్య ఉంటాడు చూడండి, సింగం 2లో డానీ టైప్ మనోడు, సింగం 3లో డానీ టైపు.